ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రాక్టీస్లోకి తీసుకురండి. ఆయనలాగా జీవించే ప్రాక్టీస్లోకి తీసుకురండి. ఈయనకు ముంగుర్తుగా బతికిన వాళ్ళు ఉన్నారు చూడండి. ఆ యోసేపు ఎంత భయపడ్డాడో మీరు చూడండి. నీతికి పడి జీవించినందుకు ఆ అబ్బాయికి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటో చెప్పిన 14 సంవత్సరాల జైలు. నీతికి పడి నిలబడినందుకు నాశనం అయిపోయాడని చరిత్రలో చదువుకున్నావా? ఆ దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. నీతికి పడి నిలబడినందుకు దానియేలుని తీసుకెళ్లి సింహాల బోన్లో భయంకరమైన అన్యాచారాల్లో ఆయన గుర్తేసి చంపేయాలని ప్లాన్ చేస్తే 70-80 సంవత్సరాలు ఒత్తిడి గురి చేస్తే చివరికి దానియేలు ఆ సింహాసనం ముందు ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, నీతికి పడి జీవిస్తే సొసైటీలో కష్టంగా ఉందన్నా అనకండి. ఎందుకంటే కష్టంగానే ఉంటుంది, పనిష్మెంట్గానే ఉంటుంది, అవసరమైతే జైల్లో పడేస్తారు. కానీ నువ్వు అలా ఓపుకుండు దేవుడు నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో చెప్పండి, తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాడు. అందుకే నీతి నిమిత్తము చెప్పండి హింస. నీతికి పడి చచ్చే వాళ్ళు కావాలి, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు కావాలి, నీతి కొరకు అన్నీ వదిలేసుకునే వాళ్ళు కావాలి, నీతికి పడి చచ్చే వాళ్ళు కావాలి. నీతి 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 అని నిలబడండి. నీ సమస్త కార్యాలు యెహోవా సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. ప్రస్తుతానికి కష్టంగా అనిపిస్తాయి, అన్ని మూసుకుపోయినట్టు అనిపిస్తాయి, పోయినట్టు అనిపిస్తుంది, అయిపోయింది జీవితం అనిపిస్తుంది. కానీ ఆ నీతిని అలా పట్టుకుని గట్టిగా నిలబడిపో, సమస్తము సమకూర్చి నీ మార్గాలు సరళమైన చేస్తాయి.